మొత్తానికి 'షాబాద్ నరరూప రాక్షసుడు' కథ అంతమయింది. సో, ఈరోజు తను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కొత్తూరు శివారులో పెంచెర్ల గ్రామ పరిధిలోని అక్కడ శవం లబ్ధమైంది. సో, మొత్తానికి నిన్న మొన్నటి నుంచి పోలీసుల అదుపులో రాజ్ కుమార్. పోలీసులు తనని ఎన్‌కౌంటర్ చేశారు అని జెప్పేసి రకరకాల కథనాలొచ్చినప్పటికీ, మొత్తానికి ఇది ఒక రావణకాష్టం అని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. ఈరోజు నిజంగా 6 మంది ఆత్మలకు శాంతి కలిగించినటువంటి రోజు అని జెప్పేసి కూడా జెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ 3 రోజుల నుంచి పోలీసులు తనను వెతకని చోటంటూ లేదు. దాదాపు 20 బృందాలు, 15 బృందాల దాకా మొత్తానికి అంటే బెంగుళూరు గావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల సిటీలలో గూడా తన గురించి ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. సో, ఎక్కడ పోలీసులకు దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారేమో. డెఫినెట్‌గా మాత్రం ఆ నరరూప రాక్షసుడు దొరికితే మాత్రం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేవాళ్ళు. అస్సలు కూడా వదిలిపెట్టేవారు కాదు. ఎందుకంటే ఒక క్రిమినల్ 6 మందిని నాకు తెలిసి దేశ చరిత్రలోనే మరింత ఘోరంగా, క్రూరంగా పసి పాపలను, పసి బిడ్డలను గూడా తన కుటుంబాన్ని గూడా అనుమానంతో చంపుకున్నటువంటి పరిస్థితి. అలాంటి నరరూప రాక్షసుడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో అసలు బ్రతకనిచ్చేవారైతే కాదు. ఒకవేళ సమాజానికి దొరికితే, సమాజంలోనే తనని కుక్కను కొట్టినట్టు కొట్టి డెఫినిట్‌గా వారి పని మాత్రం అంతం చేసేవాళ్ళు. సో, ఈ 3 రోజుల నుంచి తను చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా గడ్డు మందు తాగి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. సో, ఇలాంటి వాళ్ళు మళ్ళీ నేరాలు పెరగకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాడిని గనక పోలీసులు అబ్జర్వేషన్‌లు పెడితే 2 నెలల్లోనే బెయిల్ ఇవ్వకపోతే, ఎందుకంటే వాడిదొక్కటే అమ్మాయిని పాపం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని తను ప్రేమ పేరుతో వేధింపులు చేయడాలు గావచ్చు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు బెదిరింపులు పాల్పడడం గావచ్చు, తన భార్యని గూడా అంటే వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు చెప్పినటువంటి మాట గావచ్చు, తన భార్య సైడ్ ఉన్న చుట్టాలు గావచ్చు, ఒక ట్యూషన్ టీచర్ తను ట్యూషన్ చెప్పేటువంటి టీచర్‌ని ప్రేమ పేరుతో ఇబ్బందులు పెట్టి, తనకొచ్చినటువంటి సంబంధాలను చెడగొడుతూ, తను చివరికి అంటే తనకన్నా పెద్దదైనటువంటి తన భార్యను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ తన మీద అనుమానం, తనకి నరకం అంటే ఏ విధంగా ఉంటుందో అనేది గూడా ప్రత్యక్షంగా చూపించేవాడని జెప్పేసి చుట్టుపక్కన వాళ్ళు జెప్పుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలను గూడా వదలకుండా మరి ఆహ్, అంటే కిరాతకంగా చంపేయడం గావచ్చు. తర్వాత అమ్మాయి ఇంటర్మీడియేట్ అమ్మాయి శంషాబాద్‌లో కాలేజ్ చదువుకుంటుంది. సో, తనని వీడి ఏజ్ గావచ్చు, వీడు గావచ్చు, తనకిద్దరు పిల్లలున్నా గూడా తనని చిన్న పిల్లని ప్రేమ పేరుతో వేధింపులు జేసి, మొత్తానికి ఆ భయంతోటి కాలేజీలు గూడా బంద్ జేపిచ్చినప్పటికీ వాళ్ళ తల్లి అయినా గూడా వదలని పరిస్థితితో పోక్సో చట్టం ముందులో అందరూ సమానమే అని జెప్పేసి మనం చాలా గట్టిగా జెప్పుకుంటాం. న్యాయదేవతకి కళ్ళు లేకపోయినప్పటికీ ధర్మం గెలుస్తుంది. సో, చట్టం దృష్టిలో అందరూ సమానమే అని జెప్పేసి మనం చిన్న స్థాయి నుంచి పెద్దవారికి అందరికీ నేర్పిస్తుంటాం. స్కూల్‌లో గావచ్చు, కాలేజ్‌లో గావచ్చు, బయట గావచ్చు. అయినా గూడా చట్టం ఈరోజు కరెక్ట్ పని చేసుంటే ఎందుకంటే ఒక సీఐ సస్పెండ్ గానికి కారణం ఏంటి? ఒక ఎస్ఐ సస్పెండ్ గానికి కారణం ఏంటి? వాడి వెనక పోలీస్ డిపార్ట్‌మెంట్, పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సపోర్ట్ లేనిది వాడంత ధైర్యంగా ఈరోజు బయటికొచ్చి 6 మందిని చంపుతాడా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ కావాల్సింది సొసైటీ అని జెప్పేసి గూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి నరరూప రాక్షసుడు. సో, ఎప్పుడు దొరుకుతాడా అని జెప్పేసి, ఎప్పుడు ఎన్‌కౌంటర్ చేసేస్తారు, ఎప్పుడు వాడిని అంతమొందిస్తారా అని జెప్పేసి 3 రోజుల నుంచి యావత్ దేశం గూడా కోరుకుంటున్నటువంటి సిట్యుయేషన్. ఎందుకంటే దేశంలోనే ఘోరాతి ఘోరంగా తను పసి పిల్లలను గూడా చూడకుండా మరి చంపినటువంటి పరిస్థితి. సో, మొత్తానికి ఇక్కడ షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పెంజెర్ల ఆనుకొని అంటే చుట్టుపక్కనో తను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం. తర్వాత పోలీసులు గూడా నిర్ధారించేశారు. నిన్న మొన్నటి వరకు గూడా కొన్ని ఫేక్ వార్తలొచ్చినాయి. పోలీసులు అదుపులో రాజ్ కుమార్ అని జెప్పేసి ఎన్‌కౌంటర్ చేసేశారు. పోలీసుల పైన తిరగబడ్డాడు అని రకరకాల కథనాలు చెప్పినప్పటికీ, ఈరోజు వార్త మాత్రం కన్ఫర్మ్‌గా పోలీసులు గూడా ధృవీకరించడం అనేది జరిగింది. సో, ఓవరాల్‌గా ఇలాంటి వాడిని మాత్రం అసలు సమాజంలో ఒక కనిపెడుతూ ఉండాలి. అయితేనే ఎందుకంటే తను గతంలో గూడా వైష్ణవి సిట్యుయేషన్ తీసుకొచ్చి తన భార్యను గూడా వేధింపులకు గురి చేశాడని తన ఆడపడుచు చెప్పినటువంటి మాట. సో, అంటే తన వదిన. సో, ఎంత ఘోరంగా అంటే మనకి సెక్షన్‌లు బిఎన్ఎస్‌లు మార్చిండ్రు, ఐపీసీలు మార్చిండ్రు. ఇన్ని మార్చినప్పటికీ
దొంగతనం జేసినోడు, అంటే హత్య జేసినోడు ఈరోజు బయట అంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే ఏ మాటకి ఆ మాట గాని ఆ దుబాయ్ లాంటి చట్టాలు, ఇరాన్ లాంటి చట్టాలొస్తే తప్పించి ఇక్కడ సొసైటీ మాత్రం చేంజ్ కాదని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. సో, మొత్తానికి నరరూప రాక్షసుడు అంతం కావడం అనేది జరిగింది.